తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై టీబీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనబడతలేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అరే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. హౌ కెన్ యూ సెపరేట్ హిమ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది? వారు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు. ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? మీకు ఉన్నదేందని అడ్డుకునేది ఏందని? కాంగ్రెస్ పార్టీ ఒక అప్రజాస్వామిక ధోరణి ఈరోజు స్పష్టంగా కనబడతాం. మీకు విభేదాలు ఉంటే ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలతో విభేదాలు ఉంటాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్య కార్యక్రమాల్ని నిర్వహించకపోవటానికి ఏవైతే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఇది అప్రజాస్వామ్యమైనది, ఇది ఎమర్జెన్సీ ఒక మైండ్ సెట్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ అని చెప్పి భావిస్తూ ఉన్నాము. మీరు ఏ పార్టీ యొక్క ఐడియాలజీతో అయినా వారి యొక్క ఆలోచనతో విభేదించవచ్చు, కానీ ఆ విభేదాలని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఈరోజు ఎన్డీఏగా ఈరోజు మేము తప్పుపడతా ఉన్నాం.